అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బాతా కానీ. ఈరోజు వీడియోలో మధుబని మెయిన్ మోటిఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో ఈ బార్డర్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా కలర్ చేయాలి అనేది చూసేస్తాం. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో మిస్ అయితే పార్ట్ 2 వీడియో లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. మరి ఇవాల్టి పెయింటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ ఒకసారి చూసేద్దాం. మొదట పేపర్. నేను స్ట్రాట్మోర్ వాళ్ళ బ్రిస్టో 270 GSM పేపర్ని యూస్ చేస్తున్నాను. పేపర్ థిక్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటే పెయింటింగ్ ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు ఈ పెయింటింగ్ని వాల్ హ్యాంగింగ్గా యూస్ చేయాలంటే మినిమం 150 GSM పేపర్ యూస్ చేయండి. తర్వాత పెన్. నిబ్ లేకపోతే ఏదైనా వాటర్ ప్రూఫ్ పెన్ని యూస్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే మీ దగ్గర ఏ బ్లాక్ పెన్ ఉన్నా యూస్ చేసుకోండి. ఇంకా ఒక సర్క్యులర్, ఎరేజర్, పెన్ అండ్ రూలర్. అంతేనండి. ఇంకా బోర్ కొట్టకుండా మొదలు పెట్టేద్దాం. మొదట ఆ పేపర్ 4 సైడ్లకి 1/2 ఇంచ్ బోర్డర్ వేసుకుందాం. ఒకవేళ ఈ పెయింటింగ్ని కానీ మీరు ఫ్రేమ్ చేయాలనుకుంటే డిజైన్ ఫ్రేమ్లోకి వెళ్లకుండా ఉంటుంది. తర్వాత మనం మధుబని బోర్డర్స్ వేసుకోవడానికి మళ్ళీ 4 పక్కల 1 ఇంచ్ బోర్డర్ వేసుకోండి. సిరీస్లో ఫస్ట్ మోటివ్ అందరూ వేసుకునేలా ఈజీగా ఉండేలాగా నేను సన్ని తీసుకున్నాను. సన్ని రౌండ్ షేప్తో మొదలు పెట్టేద్దాం. రౌండ్ వేయాలంటే మొదట సెంటర్ని చూసుకోవాలి. దానికి నేను ఆపోజిట్ ఎడ్జెస్ని స్ట్రెయిట్ లైన్స్తో జాయిన్ చేస్తున్నాను. ఆ లైన్స్ మీట్ అయిన పాయింటే మన సెంటర్ అన్నమాట. ఇప్పుడు ఆ సెంటర్ని యూస్ చేసుకొని సర్కులర్తో ఒక సర్కిల్ వేసేయండి. దీంతో మనకి బేసిక్ అవుట్లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్నర్ సర్కిల్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని దాని లోపల సర్కిల్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఇన్నర్మోస్ట్ సర్కిల్లో మనం సన్ యొక్క ఫేస్ని వేసేసుకుందాం. ఈ మధుబని పెయింటింగ్కి పెద్ద పెద్ద కళ్ళు చాలా అందాన్ని ఇస్తాయి. మీరు ఏ పెయింటింగ్ అన్నా చూడండి, దానికి కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. నేను కూడా పెద్ద కళ్ళు, మూతి, పెద్ద మీసాలు వేసుకున్నాను. ముక్కు వేయడానికి స్ట్రెయిట్ లైన్ రావాలి కాబట్టి నేను రూలర్ యూస్ చేసుకున్నాను. ముక్కు మొదల నుంచి ఇన్నర్ సర్కిల్ ఎడ్జ్ దాకా మనం ఐబ్రో వేసుకోవాలి. మధుబని స్టైల్ అంటే ఇలాగే ఉంటుంది. కనుబొమ్మలు వేసేసుకున్న తర్వాత నేను నామం వేసుకున్నాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దీంతో మన బేసిక్ స్కెచింగ్ అయిపోయింది. ఇక ఇంకింగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ సర్కిల్స్ అన్నిటినీ నిబ్తో వేసుకున్నాను. బట్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఈజీగా సర్క్యులర్తో వేసుకోవచ్చు. మనం ఎలా పెన్సిల్తో వేసుకుంటామో అలాగే పెన్సిల్ ప్లేస్లో పెన్నుని పెట్టుకొని మనం ఆ సర్కిల్ని వేసేసుకోవచ్చు. సర్క్యులర్ని యూస్ చేయడం వల్ల ఫాస్ట్గా, ఈజీగా, ఇంకా చూడడానికి చాలా నీట్గా కూడా పెయింటింగ్ ఉంటుంది. ఇప్పుడు డిజైన్. ఈ సర్కిల్స్కి 4 పార్ట్స్ అనుకొని నేను ఆల్టర్నేట్గా సర్కిల్స్ అండ్ లైన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఈ సర్కిల్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకుంటాను. సర్కిల్ లోపల ఇంకో చిన్న సర్కిల్తో ఫిల్ చేస్తున్నాను. అవుటర్ మోస్ట్ సర్కిల్స్ని లీఫ్ బోర్డర్తో ఫిల్ చేసేసుకుంటాను. నేను ఈ బోర్డర్ని ఫిల్ చేయడం స్పీడప్ చేస్తున్నానండి. మీరు చాలా నీట్గా, స్లోగా వేసుకోండి. ఇప్పుడు ఆ అవుటర్ సర్కిల్కి సర్క్యులర్తో డబల్ బార్డర్ వేసేద్దాం. ఇక మన మెయిన్ మోటివ్ డిజైన్ అయిపోయింది కాబట్టి బార్డర్స్లోకి వెళ్ళిపోదాం. నేను ట్రయాంగులర్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎడ్జెస్లోకి వచ్చినప్పటికీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎడ్జ్ దాకా వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎడ్జ్ కార్నర్ నుంచి డౌన్వర్డ్ స్లాంటింగ్ లైన్కి వేసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్గా ట్రయాంగిల్స్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఎడ్జెస్లో మాత్రం ఎందుకు ఇలా వేసుకోవాలనేది మీకు డిజైన్ వేసుకునేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మొత్తం బార్డర్ని మనం ట్రయాంగిల్స్తో ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు బార్డర్స్ అన్నిటినీ పెన్తో వేసేసుకోండి. మర్చిపోకండి, ప్రతి బార్డర్కి డబల్ లైన్ ఉండాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్ని డిజైన్ చేసుకుందాం. ఆ స్లాంటింగ్ లైన్ ఉన్న దగ్గర ఇంకో ట్రయాంగిల్ వేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న పువ్వు లేకపోతే ఇంకే డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చిన్న లోటస్ లాగా వేసుకున్నాను. అలానే 4 పక్కల ఫిల్ చేసేయండి. ఇక బార్డర్ ఇంకింగ్లో లాస్ట్ పార్ట్ ట్రయాంగిల్స్ అన్నిటికీ డబల్ బార్డర్ ఇచ్చేయండి. అలా 4 పక్కల ఫిల్ చేసేయండి.
అవుట్ సైడ్ ట్రయాంగిల్స్ని లైన్స్ తోటి ఫిల్ చేసేయండి. అంతే, మన బార్డర్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకెందుకో సన్ చుట్టూ ఇంకొక అవుటర్ మోస్ట్ సర్కిల్ వేసుకొని దీన్ని కలర్తో ఫిల్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఒక సర్కిల్ వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోని లాస్ట్ పార్ట్ సన్ ఫేస్ని ఇంక్ చేయడం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్ ఈ ఫేస్ అవుట్లైన్ వేసుకునేటప్పుడు. ఎందుకంటే ఈ మధుబని ఆర్ట్ మొత్తం అందం ఆయన ముఖంలోనే ఉంటుంది. నేను ఈ వీడియోని స్పీడప్ చేస్తున్నాను, లేకపోతే మొహం వేయడానికి మాత్రమే పావుగంట పైనే పడుతుంది నాకు. ఐబ్రోని మాత్రం కొద్దిగా లావుగా వేసుకోండి, చూడ్డానికి చక్కగా ఉంటుంది. కనుబొమ్మల్ని ఇంకా మీసాలని బ్లాక్ అక్రిలిక్ పెయింట్తో ఒకసారి ఫిల్ చేసేసుకోండి. చూసారా, ఆ ఫిల్ చేస్తుంటేనే ఎంత అందంగా అనిపిస్తుందో. ఆ కళ్ళు, చక్కటి ముక్కు, పెద్ద పెద్ద మీసాలు ఎంత చక్కగా ఉన్నాయో. అంతా అయిపోయింది కాబట్టి పెన్సిల్ లైన్స్ని ఎరేస్ చేసేసుకోండి. నామాన్ని నేను రెడ్ పెన్తో వేసేసుకున్నాను. అంతేనండి, ఇవాల్టి వీడియోలో బ్లాక్ అవుట్లైన్ ఇంకా డిజైన్ ఎలా వేయాలో నేర్చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కలర్స్తో ఫిల్ చేసి పెయింటింగ్ని కంప్లీట్ చేసేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.